కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి తొలి ఏకాదశి ప్రారంభమవుతుంది. తొలి ఏకాదశి రోజున మనం పాటించాల్సిన నియమాలు ఒకసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చే తొలి ఏకాదశిని ప్రథమ ఏకాదశి, జ్యేష్ఠ ఏకాదశి ప్రత్యేకంగా అంటే మొదటిది అని చెప్పడం అనమాట. ప్రథమ ఏకాదశి అంటారు. ఈ ప్రథమ ఏకాదశి అంటే ఈ రోజున విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తారని చెప్పబడుతుంది. ఇప్పటిదాకా మెలకుగా ఉన్న ఆయన ఇప్పుడు పడుకుంటారు. ఇప్పటి నుంచి మొదలుపెట్టి కార్తీక శుద్ధ ఏకాదశి దాకా వరుసగా 4 నెలల పాటు స్వామివారు పరమాత్మ నిద్రలో ఉంటారు. మధ్యలో ఇందులో పక్కకి తిరిగేది కూడా ఉంటుంది. అది ఎప్పుడు రమ్మగారు? పరివర్తన ఏకాదశి. ఈ 4 నెలలకి మధ్యలో ఒక ఏకాదశి పరివర్తనము, పక్కకి తిరుగుతాడు స్వామివారు. ప్రతి సంవత్సరము ఇదే లెక్కలో పడుకుంటారు, ఇదే లెక్కలో పక్కకి తిరుగుతాడు, ఇదే లెక్కలో లేస్తారు. ఇప్పుడు ఈ లెక్కలో ఈ మొట్టమొదటి రోజున యోగ నిద్రలోకి వెళ్తున్న రోజు కాబట్టి తొలి ఏకాదశి చాలా ముఖ్యమైనది. ఈ రోజున పేలపిండి తీసుకుంటారు ఆహారంగా. మామూలుగా ఇప్పుడు ఏకాదశి నాడు ఏదైనా ఆహారం అని ఏ పదార్థమో చెప్పరు. పేలపిండిని స్వామివారికి నివేదన చేసి ఇది ప్రసాదంగా స్వీకరిస్తారు, ఆహారంగా కూడా స్వీకరించవచ్చు. ఇక్కడ మొదలు ఈ తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య దీక్ష మొదలవుతుంది. ఈ చాతుర్మాస్యం అంటే ఏ 4 నెలలు పెరుమాళ్ళు సేనిస్తారో అదే 4 నెలల పాటు మనం ఈ మానవులు కూడా చాతుర్మాస్య దీక్ష స్వీకరించడం ఒక విధానంగా కనపడుతుంది. అందరూ చెయ్యరు. సాధారణంగా ఏంటంటే సన్యాసులు, యతులు, పీఠాధిపతులు ప్లేస్ మారడు, ఎక్కడున్నారో అక్కడ ఉండిపోతారు, ప్రయాణాలు అవి చెయ్యరు. ఈ చాతుర్మాస్య దీక్షలో ఉన్న మామూలు సంసారులు మనలాంటి వాళ్ళు కూడా ఈ నెలలో పప్పులు తినకూడదు, ఈ నెలలో పాలు పెరుగు పదార్థాలు తినకూడదు, కూరలు తినకూడదు, అలాంటి కొన్ని నియమాలు ఉంటాయి. ఎవరు అందులో ఉన్నారో వాళ్ళకి తెలుస్తాయి, అందరికీ అవి అవసరం లేదు. ఓకే. ఈ చాతుర్మాస్య దీక్ష సాధారణంగా ఎవరు తీసుకుంటారంటే పెద్దవాళ్ళు, కుటుంబాల్లో నుంచి అంటే మామూలు సంసార జీవితం నుంచి కొంత బయటికి పడిన వాళ్ళు, ఈ పీఠాధిపతులని లేదా మన గురువుల్ని ఆశ్రయించుకుని ఉండే శిష్యగణము, వీళ్ళంతా దీన్ని పాటిస్తారు. సంసారంలో కూడా చిన్నపిల్లలు ఎవరు ఈ చాతుర్మాస దీక్ష వ్యవహారాల్లోకి వెళ్ళరు. పెద్దవాళ్ళు ఆ గురువుగారు చెప్పిన ప్రకారంగా చేసుకుంటారు. ఈ నెలలో ఇది తినచ్చు, తినకూడదు, ఇలా నియమాలు ఉంటాయి. ఈ చాతుర్మాస్యంలో పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అంటే ప్రయాణాలు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే మీరు లెక్క చూడండి, ఇప్పటి నుంచి వర్షాకాలం మొదలవుతుందా, ఇప్పటి నుంచి కార్తీకం దాకా చల్లగా ఉంటుంది, వానగా ఉంటుంది, అడవులన్నీ అతిపచ్చగా ఉంటాయి, అన్ని పాములు పురుగులు ఉండే కాలం, అంటువ్యాధులు వచ్చే కాలం, తొందరగా జలుబులు చేస్తాయి, జ్వరాలు వస్తాయి, విష జ్వరాలు వస్తాయి, కీటకాలు పెరుగుతాయి. ఈ రోజుల్లో ప్రయాణం చేస్తే కొంప మునగదు, ఎక్కడ హరి అంటామో తెలీదు. పూర్వపు ప్రయాణ విధానం వేరు కదా, అందుకని అప్పుడు ప్రయాణాలు నో అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, మనం కాశీ వెళ్ళడానికి ఏముంది, పొద్దున్నే ఫ్లైట్ ఎక్కి ఇవాళ వెళ్ళామంటే రేపు మార్నింగ్ ఫ్లైట్లో ఇంటికి వచ్చేస్తున్నాం. వర్షాల్లోనే జర్నీ చేయాలని కోరుకునే వాళ్ళు కూడా పెరిగారు ఇప్పుడు. ఎందుకంటే మనం సేఫ్ గైడ్ లైన్స్లో వెళ్ళే అవకాశం ఇవాళ లభించింది. ఇప్పుడు పూర్వకాలపు విధానాన్ని ఇప్పుడు పాటించలేంగా, అది అక్కర్లేదు, అసలు అది లేనే లేదు. కానీ చాతుర్మాస్యంలో ఇవి తినకూడదు, తినచ్చు అనే నియమాలు మాత్రం పాటిస్తూనే ఉన్నాయి, నడిపిస్తారు. అయితే ఈ తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం చాలా ముఖ్యం. ఏకాదశి ప్రధానమైనది ఏంటంటే 1 ఉపవసించటము, 2వది జాగరణ చేయటము, 3వది ద్వాదశి నాడు పారణ చేయటము. అంటే ఏకాదశి నాడు ఉపవాసం, మర్నాడు పొద్దున భోజనం చేయాలి. ఏకాదశి నాటి రాత్రి నిద్రించకుండా ఉండాలి. ఓకే. అవకాశం ఉన్న వాళ్ళు చెయ్యొచ్చు. కొంచెం అర్ధరాత్రి దాటేదాకా మెలకుగా ఉన్నా కొంత మటుకు పార్షియల్గా సరిపోతుంది. అన్నం తినకుండా ఉండాలి, ముఖ్యమైనది. అన్నానికి భిన్నం ఏదైనా తిని మీరు మందులు వేసుకుంటారు, ఆరోగ్యాలు సహకరించవు. మనకి టైం టు టైం తినే అలవాటు, ఏకాదశి నాడు చాలా జీవితకాలం అంతా తినలేదని ఫీలింగ్ వస్తుంది ఒకరోజు మానితే. అలాంటి భావాలు ఉన్నవాళ్ళు ఏదైనా కొంచెం లైట్గా ఫలహారం లాంటిది తీసుకోవచ్చు. ముఖ్యంగా చేయవలసింది విష్ణునామ సంకీర్తన. ఓకే. మానకుండా ఉండాల్సింది. మానేయాల్సింది ఏంటంటే అతి మాటలు, అనవసరమైన కబుర్లు, నిద్రపోకుండా ఉందామని చాటింగులు, ఎవరితోటైనా పిచ్చి కబుర్లు అవి చేయకూడదు. పోట్లాటలకి, గొడవలకి, వాటికి వెళ్ళకూడదు. మర్నాడు పొద్దున్న ద్వాదశి పారణ చేయాలంటే మనమే ఇంట్లో వంట చేసుకుని భోజనం చేయొచ్చు. ఎవరినైనా వైష్ణవున్నో, బ్రాహ్మణున్నో, సాటివారిని ఎవరినైనానో మన వాళ్ళని భోజనానికి పిలిచి వాళ్ళకు కూడా వాళ్ళకి భోజనం పెట్టి మనం భోజనం చేస్తే ఈ ఏకాదశి ఉపవాసం ఉన్న ఫలితం లభిస్తుంది. ఇతోధికంగా అధికంగా లభిస్తుంది. ఏకాదశి నాడు దేవాలయ దర్శనము, ఏదైనా అభిషేకం, పూజ అవి చేసుకోవటము, కూర్చుని కొంతసేపు ధ్యానం చేసుకోవటం, విష్ణునామ సంకీర్తన చేయటం, భజన చేసుకోవటం, ఏదైనా హరికథ వినటం,
ఏ భగవద్గీతో భాగవతమో రామాయణమో ఏదైనా కొంత గ్రంథ పఠన పురాణాలకు సంబంధించింది ఏదైనా కొంచెం చదువుకోవటము, ఇవన్నీ కూడా ప్లస్. ఓకే. పూర్వం అయితే ఇవన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు ఉద్యోగాలు వ్యాపారాలు బోల్డ్ ఉన్నాయి, అన్నీ చేయలేము. ఎంతో కొంత చేద్దాం. కొన్ని 4 మంచి మాటలు విందాం. చెడ్డ మాటలు మాట్లాడకూడదు, పోరాడకూడదు, పోట్లాడకూడదు, కొట్లాటలకి వెళ్ళకూడదు. కొంచెం పవిత్రమైన రోజుగా భావించి తొలి ఏకాదశిని కనుక మనం సుసంపన్నం చేసుకుంటే ఇక్కడి నుంచి మొదలుపెట్టి ఈ 4 నెలల్లో వచ్చే ఏకాదశులన్నీ చేయగలిగితే చాలా బాగుంటుంది. సంవత్సరం అంతా చేయలేమనుకో, ఇవి చేద్దాం. ఓకే. ఈ 4 నెలల్లో 4 రోజులు 8 వస్తాయి, అంతేగా, చేసుకోవటమే. ఓకే. ఇంట్లో పూజా విధానం నార్మల్గా విష్ణు పూజ చేసుకోవటం, విష్ణు సహస్రనామం ఏకాదశి నాడు అత్యద్భుతమైన ఫలితాన్ని ఇచ్చేది విష్ణు సహస్రనామ పారాయణ. సహస్రనామం చదవలేరనుకోండి, కారులో వెళ్తున్నారు లేదా ఎక్కడికైనా వెళ్తున్నారు, ఇంట్లోనే ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి విష్ణు సహస్రనామం, శుక్లాంబరధనం విష్ణు అన్నారా అంటే ఆవిడ వెనకాల పడి వెళ్ళిపోతాం మనం. అంతే. కనీసం వినండి, వింటే మనకి మంచిది. కొన్నాళ్ళు వినగా నోటికి రాదా జయ, ఖచ్చితంగా వచ్చేస్తుంది. కనీసం సగానికి పైగా వచ్చేస్తుంది. కొద్దిగా శ్రద్ధ పెడితే మొత్తం వస్తుంది. ఈ తొలి ఏకాదశి నాడు చేసే దానం కానీ, చేసే ధ్యానం కానీ, తర్వాత చేసే దేవాలయ దర్శనం కానీ అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తాయని చెప్తారు. దగ్గరలో ఎక్కడైనా దేవాలయానికి వెళ్ళొచ్చు. కాకపోతే ఇప్పుడు ఎట్లా అయిందంటే, మరి నేను చూస్తానా ఈ తొలి ఏకాదశి నాడు శ్రీనగర్ కాలనీ వెంకటేశ్వర స్వామి గుడికి ఎదురుకుండా ఉన్న శివాలయం సందు దాకా ఉంటుంది లైను. అంతమంది జనాలు పిచ్చి వెర్రి ఎత్తిపోతారు. అవకాశాన్ని బట్టి చెయ్యండి. ఓవేళ వెళ్ళలేపోయండి, నాకు మళ్ళీ చక్కగా ఇంట్లో దండం పెట్టుకోండి. పర్వదినాల్లో గుళ్ళోకి వెళ్ళకూడదు. అప్పుడు ఏమవుతుందంటే దేవాలయ దర్శనం కంటే కొట్లాట ఎక్కువైపోతుంది. ఈ లైన్లో తోసుకుంటూ ఉండటం, విసుక్కుంటూ ఉండటం, ఎందుకు వచ్చానరా దేవుడా అనిపించడం. ఎందుకు వచ్చింది? చక్కగా ఇంట్లో ఏదైనా చదువుకోవచ్చు కదా. శ్రద్ధగా ఏదైనా విష్ణునామ సంకీర్తన చేసుకోండి, సహస్రనామ పారాయణం చేయండి, 2 పూటలు ఉపవాసం ఉండండి. కావాలంటే కొంచెం చిన్న పలహారంతో రోజున అలవాటును బట్టి. ఆ పెద్దవారు, మందులు వేసుకునే వాళ్ళు, గర్భవతులు, బాలింతలు, చిన్నపిల్లలు, వీళ్ళకి ఎక్స్క్యూజ్. ఉపవాసం ఉండగలిగే హఠాకట్టగా శుభ్రంగా ఉన్న వాళ్ళందరూ అన్నం మానేసి ఇంకేదైనా తద్భిన్నం తిని ఉపవాసాన్ని చేసుకోవచ్చు. ఓకే రమ్మగారు, ఈ నెల 29న మనకు గురు పౌర్ణమి ఉంది. పౌర్ణమి యొక్క విశిష్టత. ఏడాదికి 12 పున్నములు. మనకి నెలకి ఈ మాసానికి పేరు రావడానికి కూడా ఈ నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉండటము అనే నియమం మీదే నెలల పేర్లు ఉంటాయి కదా. ఇప్పుడు ఆషాఢం అంటే పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 2 నక్షత్రాలు. ఈ ఆషాఢలతో పాటు ఉంటాడు కాబట్టి ఇది ఆషాఢ మాసం కదా. అయితే ఈ ప్రతి నెలలో వచ్చే పౌర్ణమికి ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క విశేషం ఉంటుంది. ఈ ఆషాఢ పౌర్ణమి చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది గురు పౌర్ణమిగా చెప్పబడుతుంది. వ్యాస పూర్ణిమ అంటారు. వ్యాస భగవానుడు భారతీయులకి దశాదిశా నిర్దేశనం చేసినవాడు. మనకి రామాయణ, భారత, భాగవతాది 18 పురాణాలని అపచెప్పినవాడు. రామాయణం వాల్మీకి మహర్షి రాసినప్పటికీ భారతము, భాగవతము, ఈ 18 పురాణాలు, ఉపపురాణాలు ఇవన్నీ కూడా వ్యాసుల వారే మనకి అపచెప్పారు. ఆయన యొక్క శిష్య పరంపరతోటే అవన్నీ మనకి ప్రజలకి అందినాయి. రకరకాల నోములు, వ్రతాలు, పూజలు, మనం చేసుకునేటువంటి ఎన్నో రకాలైన ఇవన్నీ కూడా. ఆఖరి సత్యనారాయణ వ్రతం స్కాందపురాణంలో ఉంది, రేవాఖండంలో నుంచి. స్కాందపురాణం చెప్పింది వ్యాసులు. అసలు వారు చెప్పని వ్రతం కానీ, నోము కానీ, తీర్థం కానీ, క్షేత్రం కానీ అసలు లేనే లేదు. మహాభారతంలో ప్రతి ఘట్టము వారి దగ్గర నుంచే మనకు బయటకు వచ్చింది. ఆ వ్యాస భగవానుడి పుట్టినరోజుగా చెప్తారు వ్యాస పౌర్ణమిని. ఈయన ఏం చేశాడు, విభాగము చేశాడు వేదాలని. 4 వేదాలు అంతకుముందు ఒక పూర్ణ రూపంలో ఉండేవట. వాటిని 4గా విభజించి దేనికి దానికి సెపరేట్ చేశాడు కాబట్టి ఆయన్ని వేదవ్యాసులు అంటారు. అయితే ఈ వ్యాస మహర్షి మహాభారతం తాలూకు మొదటి ఘట్టంలో పుట్టినవాడు. ముందు లేదు, రాముల వారి కాలం నాటి వారు కాదు, మహాభారతం కాలం నాటి వారే. కౌరవుల యొక్క ఆది పురుషుడైన శంతనుడు, ఆయన భార్య సత్యవతి, ఆమెని మత్స్యగంధి లేదా యోజనగంధి అనేవారు. ఆమెకి కన్యాత్వం చెడకుండానే పరాశర మహర్షి వల్ల జన్మించినవాడు వేదవ్యాసుడు. తర్వాత వీళ్ళ వంశాన్ని నిలబెట్టడానికి తన తల్లి కోరిక మేరకి
వీళ్ళకి దేవర న్యాయంతో సంతానాన్ని ఇచ్చిన వాడు కూడా వేదవ్యాసుడే. ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వీళ్ళు ముగ్గురు వేదవ్యాసుడి వల్లే జన్మించారు. కానీ వాళ్ళు ఈ వంశానికి ఆది పురుషులుగా ఉన్నారు. వీళ్ళ వంశాలు అక్కడి నుంచి మొదలైనవి. కానీ వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ మొదలు వ్యాస భగవానుడి దగ్గర నుంచే వచ్చింది. ఆయనకి సొంతంగా కూడా శుకమహర్షి కుమారుడు ఉన్నప్పటికీ వీళ్ళని వేదవ్యాసుని కుమారులుగా చెప్పరు. నిజమే, కానీ ఆ మాట రాదు. ఇదే విధానంలో కొంచెం మార్పుతోటి పాండవులు కూడా జన్మించారు తమ తల్లికి. ఇదొక పద్ధతి ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఈ రెండో పద్ధతిని అవలంబించారనమాట. ఓకే, సరే, ఇప్పుడు ఏ విధానమైనా కానీ మహాభారత గాథకి ఆది పురుషులలో వ్యాసుల వారు కూడా ఒకరు. అయితే ఈయన ఇన్ని పురాణాలు అవి అందించడం వల్లే మనకి భారతీయులకి ఏం చేయాలి, ఏం చేయకూడదు, ధర్మము శాస్త్రం మీద అవగాహన, సత్యము, తాత్విక చింతన మనకి తెలిసిందంటే పురాణాల వల్లే. ఈ పురాణాలు మనకిచ్చిన వ్యాసుల వారిని ఈ రోజున గౌరవించుకోవటం మన సాంప్రదాయం. అయితే వ్యాసుడనే కాకుండా గురు పరంపరే మనకి ప్రముఖమైంది. మనకి దైవం కంటే కూడా గురువు ముఖ్యంగా చెప్పబడతారు. గురు మార్గమే, గురు బోధం ప్రకారమే భారతీయులు అవలంబించాల్సిన విధానాలన్నీ కూడా గురుమార్గం ద్వారానే రావాలనేది మనకి సాధారణ నియమంగా చెప్పబడుతుంది. గురువు ఉండాలి, ఆధ్యాత్మిక గురువు. ఇప్పుడు మన చదువుకి గురువు ఎంత అవసరమో ఆధ్యాత్మిక చింతనకి కూడా గురువు అవసరం, తాత్విక చింతనకి గురువు అవసరమే. తత్వ విచారం చేయాలి. ఇప్పుడు భగవంతుడు నువ్వు నేను పుట్టాం, పోతాం రేపొద్దున, ఇది నుంచుంటుందా పోతుందా, అసలు మనం ఎందుకు పుట్టాం, ఏం చేస్తాం, ఇవన్నీ మనకి ఎట్లా అర్థమవుతాయి? ఎవరైనా విడదీసి చెప్పాలి. అవును, ఆ తాత్విక చింతన గురువు వల్లే మనకి సాధ్యపడుతుంది. అలాంటి గురువుని ఈ రోజున గౌరవించుకోవాలి. ఉదయమే లేచి స్నానం చేయటం, మనకి ఆ ఆధ్యాత్మిక గురువు ఎవరైనా ఉండుంటే కొంతమందికి ఉంటారు, లేకపోతే ఏం చేస్తాం, మనం ప్రవచనకర్తల్ని గురువులుగా భావించే విధానం కూడా ఇప్పుడు అలాంటిదే ఉంది. వారెవరైనా, లేదా మనకి స్కూల్లో విద్య నేర్పిన టీచర్లు, ఏదైనా ఒక ప్రత్యేకమైన విధానాన్ని మనకి తెలియచేసిన వాళ్ళని కూడా మనం గురువుగా భావించవచ్చు. వారికి ఒక నమస్కారం చేసుకుని, ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఫోన్ చేసి వీడియో కాల్ చేసి మాట్లాడుకోవచ్చు. వారిని గౌరవించటం, దేవాలయ దర్శనం చేయటం, ప్రత్యక్ష గురువు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసుకుని ఏదైనా పళ్ళో ఫలాలో సమర్పించి ఒట్టి చేతులతోటి వెళ్ళకూడదు, పెద్దవాళ్ళ దగ్గరికి సమర్పించి నమస్కరించుకోవాలి. ఏ చింతన, ఏ విషయం వల్ల మన జీవితంలో మార్పు వచ్చిందో ఆ మార్పుకి కారణమైన వ్యక్తిని గౌరవించటమే ఈరోజు ప్రత్యేకంగా చేయవలసిన విధిగా చెప్పబడుతుంది. మామూలుగా పౌర్ణములన్నిటికీ కూడా మనం కొన్ని విధానాలు అవలంబిస్తున్నాం. ఈ మధ్య కొంతకాలంగా ప్రజలందరూ ఈ మార్గాన్ని చూస్తున్నారు. దేవాలయ దర్శనం చేయటం, పౌర్ణమి నాడు ఉపవాసం ఉండటం, లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ పారాయణ చేయటం, ఇలాంటివి కనపడుతున్నాయి, బాగా విరివిగా చేస్తున్నారు కదా. ఈ గురు పౌర్ణమి రోజున కూడా భగవద్గీత పారాయణ మంచిది, భారతం వినటం కానీ చదవటం కానీ మంచిది, ఎవరికైనా వినిపించటం కూడా మంచిదే. అది కూడా పనిచేస్తుంది. మనం ఏదో ఒకటి తీసుకుని ఇలాగ ప్రత్యేకమైన రోజు, శుభప్రదమైన రోజు, మంచి రోజు కాబట్టి ఏదైనా కొత్తగా చదువుకుందాము, కొత్తగా నేర్చుకుందాము, కొత్త విషయం తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఈ రోజున మొదలు పెట్టుకోవచ్చు. పెద్ద ముహూర్త వివరం ఏం లేదు, సాధారణంగా స్టార్ట్ చేసుకోవచ్చు. మీ అవకాశాన్ని బట్టి చేసి, ఎవరైనా టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ అందుబాటులో ఉంటే వెళ్ళి ఒకసారి ఒక నమస్కారం చేసుకోండి. దానివల్ల గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది మనకి. గురువు అంటే ఇప్పుడు మనకు ఆధ్యాత్మిక గురువే కాకుండా గురు గ్రహం కూడా ఉంది, బృహస్పతి. గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే జాతకంలో చాలా సమస్యలు తీరుతాయట. అవును, ఆ అనుగ్రహం కూడా లభిస్తుంది. దత్తాత్రేయుల వారి దర్శనం చేయొచ్చు, మేధో దక్షిణామూర్తి దర్శనం చేసుకోవచ్చు, శివాలయానికి వెళ్ళినా కూడా మనకు పనికొస్తుంది. ఈ రోజున ఏమైనా మన పరమేశ్వరుడు ఋషులకి, సప్తర్షులకి దిశానిర్దేశం చేశారని చెప్తారు ఈ పౌర్ణమి రోజుని. మీ అవకాశం ఏది ఉంటే అది దత్త స్తోత్రం చదువుకోవచ్చు, గురు స్తోత్రం చదువుకోవచ్చు. మామూలుగా ఇక్కడ ఎవరు లేరు గురువు, మనం పూజ చేసుకోవాలి. పౌర్ణమి నాడు తెల్లటి పువ్వులు తెచ్చుకొని అర్చన చేసుకోండి. దత్తాత్రేయుల వారిని కానీ దక్షిణామూర్తి స్తోత్రం కానీ ఏదైనా ఒకటి చదువుకోవచ్చు. తర్వాత ఏమో గురుపాదుకాష్టకము అలాంటివి చదువుకోవచ్చు. ఓకే, ఏది కుదిరితే అది. కానీ ఇలా పర్వదినాల్లో ప్రత్యేకమైన పూజా విధానాలు అవలంబించేటప్పుడు కొన్ని సాధారణ నియమాలు పెట్టుకోండి. దీంట్లో సాత్విక ఆహారం, అన్ని రకాలు సాత్వికమైంది. తర్వాత ఏమో పోరాటాలకి, గొడవలకి, హడావిడికి దిగకుండా ఉండటం, సాధ్యమైనంత ప్రశాంతంగా ఉండటం.
దేవాలయాన్ని కానీ ఏదైనా మంచి క్షేత్ర దర్శనం కానీ చేసే అవకాశం ఉంటే పీఠము మఠము ఏదైనా పర్వాలే వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకోండి. ఇది పర్వదినము, చాలా అద్భుతమైన రోజు. ఈ రోజునే వేదవ్యాసుడు పుట్టాడు, భారతదేశానికి దిశానిర్దేశం చేశాడు ఆయన అని ఒక మాట తలుచుకుని నమస్కారం చేసుకుంటే పర్వదినం తాలూకు ఎఫెక్ట్ ఎంతో కొంత మన జీవితాల మీద ఉండి జాతక లక్షణాలు కూడా మారతాయని చెప్తారు. అవకాశం ఉన్నట్టు చేసుకోవచ్చు. తప్పకుండా. నమస్తే. నమస్తే జీ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.